హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియోలో బిఏఎంఎస్ వాళ్ళకి శాలరీ ఎంత, తర్వాత ఫ్యూచర్లో ఏ డిపార్ట్మెంట్స్కి వెళ్ళొచ్చు, అసలుకి ఫ్యూచర్లో స్కోప్ ఎలా ఉండిద్ది, బిఏఎంఎస్ వాళ్ళు సెటిల్ అవ్వచ్చా, బాగుండిద్దా, తర్వాత వాళ్ళు సర్జరీ చేయొచ్చా, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయా, ఉంటే ఎలా వాటికి ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ ఈ వీడియోలో చూస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ ఉండిద్ది. మీకు ఏది చెత్తగా ఎలా పడితే అలా అయితే నేను మీకు ఇవ్వను. అన్నీ నేను క్లియర్గా చూసుకొని చూడండి, ఒక నోట్ తయారు చేసుకొని ఇలాగా ఈ ఫస్ట్ ఇది ఇలా ఉంది అని మొత్తం ఇది 2 పేజెస్ అనమాట. ఇలా నేను సెర్చ్ చేసి మా ఫ్రెండ్స్ని కొంతమందిని అడిగి ప్రతి దాని గురించి వీడియో చేస్తానమాట. ప్లీజ్ ఇప్పుడు వరకు దీన్ని ఇలా క్లియర్గా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. నేనైతే వీడియోస్ చేస్తున్నాను, మీరు నన్ను సపోర్ట్ చేయటం వల్ల ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్దాం. సో అందరికీ హాయ్. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. బిఏఎంఎస్ శాలరీ ఎంత? బిఏఎంఎస్ వాళ్ళకి శాలరీ ఎంత ఉండొచ్చు అంటే ఇట్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ అవర్ స్కిల్స్ అండ్ అవర్ టాలెంట్ ఆల్సో. మీ యొక్క టాలెంట్ మీద డిపెండ్ అయి ఉండిద్ది అనమాట. మామూలుగా యావరేజ్గా అయితే 50,000 స్టార్టింగే ఉండిద్ది పర్ మంత్. 50,000 నుంచి ఇంకెంతైనా పెరగవచ్చు. అది మీ స్కిల్స్, మీరు నేర్చుకునే దాన్ని బట్టి, పేషెంట్స్ ట్రీట్ చేసే దాన్ని బట్టి. అంటే ఏ క్లినిక్ మీరు పెట్టకుండా మామూలుగా ఉంటే ఓకేనా, అంటే వేరే దగ్గర హాస్పిటల్స్లో పనిచేస్తే ఓకేనా, ఇంతవరకైతే మీకు క్లారిటీ వచ్చి ఉండిద్ది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, బిఏఎంఎస్ వాళ్ళు అసలు సర్జరీ చేస్తారా, చేస్తే ఏ డిపార్ట్మెంట్స్లో చేస్తారు, ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా? ఫస్ట్, బిఏఎంఎస్ వాళ్ళు సర్జరీ చేస్తారు యాజ్ యూజువల్ అలోపతి లాగే. కాకపోతే ఒక ఎక్సెప్షన్, నాకు తెలిసినంతవరకు కార్డియాలజీ డిపార్ట్మెంట్కి బిఏఎంఎస్ లేదు ఓకేనా. నెక్స్ట్, ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే ఎక్కువ సర్జరీలో న్యూరో సర్జన్ అవ్వచ్చు ఓకేనా, తర్వాత ఫిజియోథెరపిస్ట్ అవ్వచ్చు, ప్లాస్టిక్ సర్జన్ అవ్వచ్చు, రేడియాలజీ డిపార్ట్మెంట్కి రావచ్చు, ఆంకాలజీ డిపార్ట్మెంట్కి రావచ్చు, తర్వాత ఐ ఇయర్స్, టంగ్, తర్వాత ఇంకా ఇలా థ్రోట్ గురించి కానీ ఈఎన్టీ మొత్తం డిపార్ట్మెంటు బిఏఎంఎస్లో ఉండిద్ది ఓకేనా. నెక్స్ట్, బిఏఎంఎస్ వాళ్ళకి శాలరీ ఇంతకుముందు చూసాం కదా, ఇంకా సర్జరీ చేయొచ్చు. మీకు దీన్ని బట్టి అయితే క్లారిఫై ఉండిద్ది. థర్డ్ క్వశ్చన్ ఈస్, బిఏఎంఎస్ డాక్టర్స్కి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా? అసలు బిఏఎంఎస్ చదివిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా? కంపల్సరీ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 కేటగిరీలు నేను డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్, మీకు ఇంట్రెస్ట్ ఉండి బిఏఎంఎస్ అయిపోయి పీజీ అయిపోయిన తర్వాత ఏదైనా కానీ, అంటే పీజీ ఉంది కదా, పీజీ అయిపోయిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు, లేదా ప్రొఫెసర్గా కానీ 2 అవుతుంది అనమాట. ఇంకా రీసెర్చ్లో ఇంట్రెస్ట్ ఉంటే మీకు రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇంకా సర్జరీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే సర్జన్గా అవ్వచ్చు అనమాట ఓకేనా. ఈ 3 గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఈ 3 అనమాట. మీకు పోస్టింగ్స్ పడతానే ఉంటే ఇయర్లీ వైజ్ ఓకేనా. మీరు దాన్ని చూసుకుంటూ ఉంటే మీకు అర్థమైద్ది. మీరు వచ్చిన తర్వాత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఫ్యూచర్ అయితే బాగానే ఉంది, బాగానే కాదు. ఇంకా నెక్స్ట్, అసలుకి బిఏఎంఎస్లో మన స్టేట్లో లేకపోయినా, ఆంధ్ర తెలంగాణలో లేకపోయినా కానీ ఇప్పుడు కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఇవన్నీ ఇంకా కర్ణాటక, వీటిలో ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళు అలోపతి కంటే ఆయుర్వేదంని ఎక్కువగా నమ్మి ఎక్కువ ట్రీట్ చేయించుకుంటారు అనమాట. క్యాన్సర్ అయితే ఏమి, ఇప్పుడు క్యాన్సర్ కానీ మనం తీసుకున్నామంటే అలోపతి కంటే కూడా ఆయుర్వేదంని ఎక్కువ నమ్ముతారు. మీరు చూస్తే చాలామంది కొన్ని డిపార్ట్మెంట్స్ అలోపతి కంటే కూడా ఆయుర్వేదంలో చాలా అంటే ఎక్స్ట్రీమ్ హై లెవెల్లో సక్సెస్ అయి ఉంటాయి. సో మీరు అలాంటి వాటిని చూసుకొని రీసెర్చ్ చేసుకొని 5.5 years ఏదైతే బిఏఎంఎస్ ఉండిద్దో అది చదివే అప్పుడే ఈ డిపార్ట్మెంట్ బాగుంది, ఫ్యూచర్లో స్కోప్ ఎక్కువ ఉంది అని ఆ డిపార్ట్మెంట్లోకి మీరు వచ్చి సర్జన్స్గా మారచ్చు ఓకేనా. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ వస్తే ఓకే, రాకపోతే మీరు ఓన్గా క్లినిక్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీ పేరెంట్స్ అంతకుముందు ఎవరైనా ఆయుర్వేదం సర్జన్స్ అయినా లేదా డాక్టర్స్ అయినా అయ్యి ఉంటే, లేదు కాదు అంటే మీకు కొంచెం ఏమంటారు డౌట్స్ ఉండొచ్చు కదా, అంటే
ఎవరు లేరు, మీరే ఫస్ట్ ఆయుర్వేదం డాక్టర్స్ అనుకో, మీరు ఏదైనా దేనిలో అయినా ఆయుర్వేదం హాస్పిటల్స్లో పనిచేస్తే స్టార్టింగ్ శాలరీ మీకు 50,000 ఉండిద్ది. ఓకేనా, అది యావరేజ్, అంతకంటే కొంచెం ఒక 10,000 అటు ఇటుగా ఉండిద్ది. ఓకేనా, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేప్పటికి గవర్నమెంట్ జాబ్స్ ఏమేమో, హియర్ ద క్వశ్చన్ నెంబర్ 4. గవర్నమెంట్ జాబ్స్ ఏమేమి ఉంటాయి, అందులో అసలు ఎలా జాయిన్ అవ్వాలి, దానికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటియో చెప్తాను. ఓన్లీ బిఏఎంఎస్ డాక్టర్స్కి మాత్రమే ఇది ఉండిద్ది, మిగతా వాళ్ళు ఎవరు వచ్చి ఇందులో అంటే వచ్చి రాళ్ళేసి చూడరు అనమాట. ఓకేనా, బిఏఎంఎస్ డాక్టర్స్కి మాత్రమే ఉండే గవర్నమెంట్ జాబ్స్ ఏంటంటే ఏఎంఓ, ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్గా వెళ్ళొచ్చు మీరు. ఓకేనా, అంటే మెడికల్ ఆఫీసర్గా వెళ్ళొచ్చు అనమాట ఆయుర్వేదంలో. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ బిఏఎంఎస్ డిగ్రీ పూర్తయి ఉండి దాని మీద పీజీ చేసి ఉండాలి. ఓకేనా, అది గవర్నమెంట్ జాబే. ఇప్పుడు మనకి మొన్న రీసెంట్గా 2023లో ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. మనకి 611 ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో 611 పోస్టులు అయితే ఖాళీ పడ్డాయి. ఎందుకు, మెడికల్ ఆఫీసర్గా వెళ్ళటానికి. ఓకేనా, అంటే ఆల్ ఇండియా లెవెల్లో కూడా వెళ్ళొచ్చు, లేదా మన స్టేట్లో మాత్రమే మెడికల్ ఆఫీసర్గా మనం కానీ వెళ్ళాలంటే ఇది. నెక్స్ట్ దానికి ఇప్పుడు మీరు మెడికల్ ఆఫీసర్గా వెళ్తే దానికి స్టార్టింగ్ శాలరీ 56,000 నుంచి 1,75,000 వరకు ఉండిద్ది. ఇది మీ ఎక్స్పీరియన్స్ మీద చూసి ఇంకా పెరుగుతూ ఉండిద్ది అనమాట శాలరీ. మీకు వచ్చే ఎక్స్పీరియన్స్, మీకున్న టాలెంట్ని బట్టి పెరుగుతూ ఉండిద్ది. ఓకేనా, ఇంకా దాని మీద ఎక్స్పెన్సెస్ అన్నీ వాళ్ళే భరిస్తారనమాట. అంటే రూమ్, మీరు జాయిన్ అయిన దగ్గర రూమ్ ఇవ్వటం కానీ, క్వార్టర్స్ ఇవ్వటం కానీ, ఇంకా మీకు కావాల్సిన ఫెసిలిటీస్ చూడటం కానీ అవన్నీ గవర్నమెంటే పెట్టుకునేది. ఇది ఓన్లీ శాలరీ మీ చేతికి వచ్చేది, మిగతా ఎక్స్పెన్సెస్ అన్నీ పెట్టుకునిద్ది అనమాట గవర్నమెంట్. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు అనమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్గా అంటే తెలుసుగా, టీచింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళాలి అంటే మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ బిఏఎంఎస్లో కంప్లీట్ డిగ్రీ పూర్తయి ఉండాలి, దాని మీద పీజీ చేసి ఉండాలి. ఆ తర్వాత కొన్ని క్యాంపస్ వాళ్ళు లేదా కొన్ని దగ్గర మిమ్మల్ని ఒక 3 years లేదా ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి టీచింగ్లో అని అడుగుతారు. సో మీ కన్సర్న్ కాలేజ్ బట్టి చూసుకోవాలి మనం, దానికి అవసరమా లేదా అని చూసి మనమైతే అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవ్వచ్చు. దీని శాలరీ వచ్చేప్పటికి మినిమం స్టార్టింగే 1 lakh ఉండింది. 1 lakh అంతకంటే ఎక్కువ. ఎక్స్పెన్సెస్ అన్నీ వాళ్ళే గవర్నమెంటే భరించింది. ఓకేనా, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే అదర్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు అప్పుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ ఇచ్చింది. ఓన్లీ 1 lakh చేతులకు వచ్చింది అనమాట మీకు శాలరీ. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజీలో కానీ మీకు కావాలంటే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదు అంటే కాంట్రాక్ట్ బేస్డ్గా అయినా వెళ్ళొచ్చు మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా. అంటే ఒక 4 years నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తాను అని కాంట్రాక్ట్ కుదుర్చుకొని వెళ్ళొచ్చు. వాళ్ళకి కొంచెం శాలరీ తగ్గిద్ది, మినిమం 90,000 వరకు ఉండొచ్చు. వాళ్ళకి అదర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే గవర్నమెంట్ ప్రొఫెసర్గా ఉంటారో వాళ్ళకి ఉన్న ఎక్స్పెన్సెస్ ఏవి వీళ్ళకి ఉండవు అనమాట. అంటే అదర్ ఫెసిలిటీస్, ఓన్లీ ఆ 90,000 మీకు శాలరీ పర్ మంత్ వచ్చింది. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారంటే, మీరు అక్కడికి వెళ్ళాలి అంటే ఎగ్జామ్ రాయాలి కదా, అంటే ఎవరైనా ఊరకు తీసుకోరు. ఎగ్జామ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళాలి అంటే కంప్లీట్ గవర్నమెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళాలి అంటే కాంట్రాక్ట్ బేస్డ్గా వెళ్ళే వాళ్ళకి ఏమి ఎగ్జామ్ కండక్ట్ చేయరు. నార్మల్గా మీరు అక్కడ ఉన్న కన్సర్న్ కాలేజీని కనుక్కొని కాంట్రాక్ట్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు ప్రొఫెసర్గా. ఓకేనా, తర్వాత మీకు గవర్నమెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళాలి అంటే కంపల్సరీ మీరైతే ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్లో సేమ్ బిఏఎంఎస్ సిలబస్సే ఉండిద్ది. ఫస్ట్ నుంచి మీరు బిఏఎంఎస్లో ఏది చదివారో అదే సిలబస్ ఉండిద్ది. ఆ ఎగ్జామ్ ఎవరు పెడతారంటే పబ్లిక్ సర్వీసెస్ వాళ్ళు, కమిషనర్, ఒక్క నిమిషం, ఎవరు పెడతారంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఒకటి ఉండిద్ది. వాళ్ళు ఆ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. మీరు ఆ ఎగ్జామ్ రాసి వెళ్తారనమాట అసిస్టెంట్ ప్రొఫెసర్గా. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఆఫీసర్గా వెళ్ళవచ్చు. ఓకేనా, ఇలా 3 గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇప్పుడు ఆ ప్రస్తుతానికి ఆఫర్ చేస్తున్నారు, ఫ్యూచర్లో ఇంకా పెంచవచ్చు. ఓకేనా, ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఆఫీసర్గా వెళ్ళొచ్చు. ఆయుర్వేదిక్
రీసెర్చ్ ఆఫీసర్గా వెళ్ళాలి అంటే మీరు కంపల్సరీ బిఏఎంఎస్ డిగ్రీ పూర్తయి ఉండాలి, దాంతోపాటు పీజీ అయిపోయి ఉండాలి మీకు. దీనికి మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఎగ్జామ్ పెడతారు, ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ ఉండిద్ది, తర్వాత వాళ్ళు ఆఫ్లైన్ మోడ్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట మీకు. అంటే మీ స్కిల్స్ చూసి దాన్ని డెవలప్ చేసుకోవటానికి మీకైతే వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, ఓకేనా. ఇవన్నీ గవర్నమెంట్ సెక్టార్లో. ఇప్పుడు ఈ మెడికల్ ఆఫీసర్కి, ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఆఫీసర్కి ఎంత ఉండిద్దంటే స్టార్టింగ్ 55,000, అంటే యావరేజ్లో 55,000 ఇప్పుడైతే స్టార్టింగు. ఇంకా మీకున్న స్కిల్స్ బట్టి, మీకున్న టాలెంట్ బట్టి ఇంకెంతకైనా వెళ్ళొచ్చు, ఓకేనా. 1.7 lakh కూడా స్టార్టింగ్ ఇస్తారు కొంతమందికి. ఇంత మట్టికైతే గవర్నమెంట్ జాబ్స్. నెక్స్ట్ ప్రైవేట్ జాబ్స్ చూద్దాం. సో హియర్ ఈజ్ ద క్వశ్చన్ నెంబర్ 5. ప్రైవేట్గా ఎటువైపు వెళ్ళొచ్చు? ఫస్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు, దాంతో ఓకే. తర్వాత మీకు నచ్చితే క్లినిక్ పెట్టుకోవచ్చు, నచ్చితే కాదు డబ్బు ఉంటే, అంతేనా. సో డబ్బు ఉంటే క్లినిక్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్లినిక్ పెట్టుకోలేకపోతే ఏదైనా ఆయుర్వేదం హాస్పిటల్లో మీరు జాయిన్ అయ్యి దాన్ని ట్రీట్ చేయొచ్చు అనమాట పేషెంట్స్ని. ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఆటోమేటిక్గా క్లినిక్ పెట్టుకోవచ్చు. తర్వాత మీరు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయితే మీ స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది అంటే 50,000 ఉంటుంది. అంతకు మించి ఎక్కువే ఉండొచ్చు, మీ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ యువర్ టాలెంట్. ఇంకా క్లినిక్ పెట్టుకుంటే అందరికీ తెలిసిన విషయమే, మనం పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తాము దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. మనం పేషెంట్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము, మనం ఎంత క్లియర్గా ఎంత బాగా ట్రీట్ చేస్తున్నాం దాని మీదే ఆధారపడి ఉంటుంది కదా. సో అలా అనమాట. నెక్స్ట్ ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ ఏ డిపార్ట్మెంట్స్ ఎలా వర్క్ చేస్తాయి, అసలు ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండిద్ది, ఇంకా క్లియర్గా ఈ ఓన్లీ నేను అయితే బేసిక్ ఇచ్చాను. తర్వాత ఏ కాలేజీల్లో జాయిన్ అవ్వచ్చు, డీమ్డ్ యూనివర్సిటీస్ ఏంటి, అవన్నీ నెక్స్ట్ సిరీస్లో వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. ఇంతవరకు మీరు చూసారంటే నచ్చే ఉండిద్ది ఈ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ ఉండిద్ది. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.